విందుశాల అనండి గట్టిగా. అందులో ఏముండాలి? సమృద్ధిగా వాక్యం ఉండాలి, ఆత్మ ఉండాలి. ఏమండి? వాక్యముతో పోషించబడాలి, ఆత్మ చేత అభిషేకించబడాలి, కృపావరముల చేత అలంకరించబడాలి, ప్రభు శరీరము రక్తములో యోగ్యముగా పాలు పొందుతూ ఉండాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ ఉండాలి. ఆమేన్. మీరు మీ సంఘం సిడ్నీలో ఉన్న తెలుగు క్రైస్తవ్యమంతా ఒక విందుశాల స్థాయికి ఎదగాలని కోరుతూ, అవసరమైతే కష్టపడండి, ప్రయాసపడండి, ఉపవాసాలు ఉండండి, మోకరించండి, ప్రభు పాదాలు పట్టుకోండి. సంఘం వాక్యములో సమృద్ధి ఉండాలి, పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడాలి, కృపా వరములను పొందుకోవాలి. కృపావరాల్లో గుర్తుపెట్టుకోండి, కృపావరాలు 9 అని ఉంటాడు అమ్మా. ఇక్కడ 9 కాదు, కృపావరములు నానా విధంలో ఉంది. 9 అని లేదు బైబిల్లో. వరుసగా 9 రాశాడు, కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ ఇంకొన్ని రాశాడు. వీడికి ఈ వరాలు అనుకున్నాడు, కాదనుకున్నాడు అమాయకుడు. ఏది? బుద్ధివాక్య జ్ఞానవాక్యం మొదలుకొని అద్భుతాలు, ప్రవచన వరాలు, ఎన్ని